మేము మా కులం తరఫున, కాపు సంఘం తరఫున మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము. మేము డైరెక్ట్గా డిమాండే అడుగుతున్నాము. మా పరిస్థితి అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు. 6 నెలలు దాటిపోయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము. మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు మాకు అధికారులు కానీ ఒక స్టోర్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము, కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు జరగలేదు. మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము. కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 డిమాండ్లు మీ ముందుంచుతున్నాము. మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని, మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి. కూడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు, ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పనిచేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు కూడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా జిల్లా తరఫున ఒంగోలులోనే ఉన్న వాళ్ళకి మాత్రమే కూడా చైర్మన్ అండి. మీరు ఎవరు కష్టపడ్డారనుకుంటే వాళ్ళకే ఇవ్వండి. మాకు ఎవరైనా ఒకటే. మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మీ ముందుంచాము. మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జనార్దన్ గారు అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుంది. మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు, మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి. కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత. అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు, సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు. దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు, ఎట్లా చేస్తారో తెలియదు. నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తానని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా వేరే కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు భవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం. 5 కోట్లు ఆ రోజు భూమి పూజ కూడా చేశాం. ఆ రోజు అర్జున్ రావు గారు మీరు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం. తర్వాత ఎన్నికలు పోవటం అదేమో అట్లా పడిపోయింది. కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవన్ కట్టుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్సీ షాపులు కూడా ఏదైతే మనకి ఎఫ్సీ షాపులు ఉన్నాయో 16 షాపులు కాపులకే ఇచ్చాం. ఉండే 64 ఉంటే 64లో 16 కాపులకు ఇచ్చాం. అది కూడా ఒకసారి మీ ముందుకు తెలియజేస్తున్నాం. దాంట్లో కాపులకు 16 ఇచ్చాం, కమ్మ వాళ్ళకి 7 ఇచ్చాం, బీసీలకు 22 ఇచ్చాం, ఎస్సీలకు 4 ఇచ్చాం. కాబట్టి ఒక ప్రయారిటీలో బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మీరు బాగా చేశారు, ఎలక్షన్కి బాగా చేశారు. దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు. దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు మళ్ళీ 5% అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరికైతే పెన్షన్స్ లేవో, రేషన్స్ లేవో, ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం. మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేది నా ఉద్దేశం.
అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో కూడా 3,500 మంది అప్లికేషన్ పెడితే దానిలో 1,263 మందికి ఉద్యోగాలు లభించాయి. మళ్ళా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా పెడదాం. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనకి 5 నెలలు అయినా కూడా గాడెక్కింది ఇప్పుడే. ఎందుకంటే పోయినసారి ఉండే టైంలో 5 సంవత్సరాల్లో అన్నీ మీకు రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు రోడ్డు బడ్జెట్లో పెట్టారు. దాన్ని కూడా ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో, మనం ఏం చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బండి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరం కూర్చొని డెసిషన్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఏమైనా అందరి కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం, అందరూ ఒక దగ్గర ఉంటాం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.